వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అన్నమాట. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే, మేము యాక్చువల్గా ఒక 2 వీక్స్ బ్యాక్ ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఈ ట్రిప్లో 4th డే అనమాట. అంటే 3rd డే రోజు తిరుమలలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా కళ్యాణం చేపించాము స్వామివారికి. కొంచెం షాపింగ్ చేసేసి అది వచ్చేసి ఏంటంటే సండే రోజు అనమాట. ఇంకా సండే రోజు నైట్ అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి అనమాట. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే సండే రోజు ఫుల్ ఫీవర్ అండి. మీరు కనుక ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ డే, సెకండ్ డే, 3rd డే, 3 డేస్ ట్రిప్ విశేషాలన్నీ అందులో ఉన్నాయన్నమాట. ఇంకా నాకు సండే రోజు ఈవినింగ్ నుంచి ఫుల్ ఫీవర్ అన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ ట్యాబ్లెట్ వేసేసుకొని ఇంకా మండే రోజు కొంచెం లేటుగానే బయలుదేరామండి. ఎందుకంటే ఆ ఫీవర్ వల్లనో ఏమో తెలియదులే కానీ బాడీ పెయిన్స్, నైట్ అసలు నిద్ర పట్టలేదు. కొంచెం లేటుగానే లేచాము. ఇంకా లేచేసిన తర్వాత ఇంకా అన్నీ సర్దేసుకొని స్నానాలు చేసేసి ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేసి మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనము త్వరలో జరగాలి, పునర్దర్శన ప్రాప్తిరస్తు తండ్రి మమ్మల్ని చల్లగా చూడు అనేసి చెప్పేసి ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా దిగుతూ ఉన్నామన్నమాట కొండ. అసలు మార్నింగ్ ఎంత బాగుందో అండి, నిజంగా చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. అది కూడా కొండపైన గరుత్మంతుడు ఉంటారు కదా, ఇంకా అది కూడా చూసేసుకొని మంచి దండం పెట్టుకొని ఫస్ట్ అయితే మేము ఆ రోజు తిరుచానూరుకి అయితే బయలుదేరామన్నమాట. ఇదిగోండి తిరుచానూరు టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడికి వచ్చేసరికి అరౌండ్ 8:30 అలా అయిందనమాట మేము వచ్చేసరికి. ఇంకా అప్పుడు కొంచెం మార్నింగే రష్ మరీ ఎక్కువేం లేరు, కొంచెం తక్కువనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. లాస్ట్ ఇయర్ మా అత్తయ్య వాళ్ళతో వచ్చినప్పుడు వచ్చామన్నమాట. ఇంక ఈ ఇయర్ కూడా వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఫస్ట్ కార్తీక మాసం కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే తీసుకున్నాను. 365 ఒత్తులు తీసేసుకొని ఇంకా అక్కడైతే ఆ 365 దీపం అయితే వెలిగిస్తున్నాను అన్నమాట. ఇంకా నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారండి. ఇంకా వెలిగించేసిన తర్వాత ఇంకా దర్శనము మేము 50 రూపీస్ది టికెట్ అయితే తీసుకున్నామన్నమాట. ఆ 50 రూపీస్ టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళేసి మంచిగా అమ్మవారి దగ్గర దర్శనం అయితే చేసేసుకున్నామన్నమాట. ఇంకా దర్శనం చేసేసుకున్న తర్వాత ముందు ఉంటాయి కదా షాప్స్, ఇదిగోండి మళ్ళీ షాపింగ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఏమంటే మా చిన్నదానికి బ్యాంగిల్స్ కావాలంట వాళ్ళ ఫ్రెండ్స్కి. ఇంకా అందుకోసమే అక్కడైతే కొంచెం షాపింగ్ అయితే చేసేసి ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇదిగోండి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, ఇప్పుడు కాణిపాకంకి అయితే బయలుదేరామన్నమాట. కానీ అక్కడ తిరుచానూరు అమ్మవారి దగ్గర మాత్రము చాలా బాగా జరిగిందండి దర్శనం మాత్రము. ఇంకా అక్కడ ఎట్లాగో పసుపు కాదులేండి, కుంకుమ ఇస్తారు కదా, ఆ కుంకుమ ఇంకా ఆ రోజు దద్దోజనం పెట్టారనమాట. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి కాణిపాకంకి అయితే వచ్చేసామండి. కాణిపాకంకి వచ్చినప్పుడు నాకైతే బెంగళూరు బాగా గుర్తుకొస్తుందండి. ఎందుకంటే బెంగళూరులో ఉన్నప్పుడు కొంచెం ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళం అనమాట కాణిపాకంకి. దట్టు కాణిపాకము బెంగళూరు నుంచి చాలా దగ్గర అనమాట. ఇక కొత్తగా పెయింట్లు కూడా వేసేశారు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటరో ఏమో ఉంటుంది అనమాట. ఇంకా వచ్చేసి కార్ పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నామన్నమాట. ఇంక ఇవన్నీ చూసినప్పుడు ఇదిగో ఈ గాంధీ తాత వేషంలో ఉన్న అతను మాత్రము నిజంగా కాణిపాకం వచ్చినప్పుడు అలా కంపల్సరీగా అనిపిస్తారండి ఆయన మాత్రము. ఇంకా నడుచుకుంటూ ఇంకా వెళ్తున్నామన్నమాట. కానీ మేము వెళ్ళే టైంకి ఏమైందంటే యాక్చువల్గా ఆ రోజు 11 o'clockకి వెళ్ళామన్నమాట ఎగ్జాక్ట్ అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే అప్పుడే స్పెషల్ అభిషేకం అంటండి. కొంచెం ముందు వచ్చినా బాగుండు అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా అందుకోసం అభిషేకం అయ్యేసరికి అక్కడ దర్శనాలన్నీ ఆపేశారనమాట. మాకు ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే వెయిట్ చేసాము. ఇంకా అక్కడ వెయిట్ చేసేటానికి ముందు ఇదిగోండి ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తున్నాను. కానీ ఈసారి బ్లెస్డ్ అండి చాలా, ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట దీపాలు అయితే పెట్టామన్నమాట. ఫస్ట్ జోగులాంబ దగ్గర, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మంత్రాలయం ఒక్క దగ్గరే లేదనమాట. నెక్స్ట్ తిరుచానూరు, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గర, ఇప్పుడు ఏమైంది గణపతి దగ్గర, అందరి దగ్గర మంచిగా దీపాలు అయితే పెట్టేశాను. ఇంకా 2 hours వెయిటింగ్ తర్వాత ఏమైంది, మంచిగా దర్శనానికి అయితే లోపలికైతే వెళ్ళాము. మేము ఏంటంటే 200 రూపీస్ స్పెషల్ దర్శనం తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మళ్ళీ అభిషేకం అయిపోయింది కదా, ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత కూడా స్వామివారిని మంచిగా అలంకరించారనమాట. ఇంకా అక్కడ కూడా మంచి దర్శనము
ఉన్నాం అక్కడ కూడా దద్దోజనమే పెట్టారు ఈరోజు ప్రసాదము. ఇంకా అక్కడ కూడా ప్రసాదం తినేసి ఇక్కడ కూడా కొంచెం చిన్న షాపింగ్ చేసాము. ఏంటంటే నాకు గణపతిది ఇంటి ముందు పెట్టుకోవడానికి కొంచెం పెద్దది కావాలి అన్నట్టయితే చూశానన్నమాట. కానీ ప్రైజ్ ఎక్కువ చెప్పేసరికి ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళామో తెలుసా? అరుణాచలం వెళ్ళామన్నమాట. 2 ఇయర్స్ తర్వాత బెంగళూరులో ఉన్నప్పుడు వచ్చాము అరుణాచలంకి, మళ్ళీ ఇప్పుడు అనమాట. ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా పిల్లలిద్దరూ ఆకలిస్తుంది అనేసి అన్నారనమాట. మేము ఆల్మోస్ట్ తమిళనాడుకి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి తమిళనాడులో ఒక చిన్న మెస్ ఉందన్నమాట రోడ్డు పైన. ఇంకా అక్కడే తిందాము అన్నట్టు ఆపేసాము. ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. కానీ మెస్ దానికి ఎప్పుడు తీసుకున్నారంటే ఒక ప్లేటు 90 రూపీస్ ఏమో తీసుకున్నది. మా చిన్నదే సరిగ్గా తినలేదు, ఎందుకంటే వాళ్ళ కర్రీస్ కొంచెం డిఫరెంట్గా ఉండేసరికి పాపం చిన్నది సరిగ్గా తినలేదన్నమాట. కొంచెం సాంబార్ వేసుకొని అయితే తిన్నది. ఇదిగోండి, తిరువన్నమలైకి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగో కనబడుతుంది చూడండి మీకు, అక్కడ కొండ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. స్వామివారి కొండ ఇదే అనమాట. అక్కడ కొండ అక్కడే ఉంటాడు స్వామివారు. కానీ నాకు ఎప్పుడు అరుణాచలం వచ్చిన అంటే ఇది రెండోసారే లేండి, సెకండ్ టైమే మేము రావడము. నాకు రిగ్రెట్ ఏమనిపిస్తుంది అంటే అసలు బెంగళూరులో ఉన్నప్పుడు దీని విలువ నాకు అంత తెలియదు అనమాట. లేకపోతే నిజంగా ఎన్నిసార్లు వచ్చేదాన్నో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కానీ నాకైతే అసలు ఆ రోజు అసలు ఓపికనే లేదండి. కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. అసలు మధ్యన కారు అసలు ఎన్నిసార్లు ఆపామో నిజంగా. ఇంకా మొత్తానికైతే అరుణాచలం అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మేము అరుణాచలంలో ఏంటంటే తెలుగు వాళ్ళదే అన్నమాట రూమ్ బుక్ చేసుకున్నది. ఇంకా అక్కడికైతే వెళ్ళేసాము. అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఏం చేసాము ఏంటి, అసలు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసామా, మా దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తము కంప్లీట్గా వివరాలు అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంకా ఈ రూమ్ వచ్చేసి 1300 అండి పర్ డేకి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడే మీల్స్ కూడా అరేంజ్ చేశారనమాట. ఇదేనండి ఈరోజు బ్లాగ్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?